నమస్తే వెల్కమ్ టు 10 న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ ఎన్నికలకు సమరోత్సాహంతో గులాబీ దళం ఇవాళ ఖమ్మం నియోజకవర్గ నేతల సమావేశం ప్రజా సంక్షేమాన్ని సమాధి చేసేలా కుట్రలు పథకాలు ఆపితే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేటీఆర్ ప్రజావాణిలో పరిష్కరించిన సమస్యలెన్ని ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ప్రశాంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ర్యాపిడోపై తరలిస్తుండగా రోడ్డుపాలైన అప్లికేషన్లు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ యూనివర్సిటీల్లో ఫీజుల పెంపు మండిపడుతున్న స్టూడెంట్స్ జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు గత సర్కార్ పెంచిన జీతంతో కలిపి 2 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పీఆర్సీతో సహా చెల్లించాలన్నారు కార్మికుల ధర్నాతో పట్టణ పారిశుద్ధ్య పనులన్నీ నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు గత సర్కార్ పెంచిన జీతంతో కలిపి 2 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పీఆర్సీతో సహా చెల్లించాలన్నారు కార్మికుల ధర్నాతో పట్టణ పారిశుద్ధ్య పనులన్నీ నిలిచిపోయాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు సందీప్ రావు చెప్పండి జగిత్యాల మున్సిపల్ కార్మికుల ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి మొత్తంగా ఉదయం 3:30 ప్రాంతం నుంచే విధుల్లో ఉండాల్సిన మెట్పల్లి పారిశుద్ధ్య సిబ్బంది ఇవాళ ఆకస్మికంగా కూడా ధర్నా దిగారు ఇదివరకే చాలా సార్లు తమకు వెంటనే జీతాలు చెల్లించాలి తమ కుటుంబాలు రోడ్ల పడ్డాయంటూ కూడా ఇటు కమిషనర్ కు నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు ఎందుకంటే 2 నెలల జీతం పెండింగ్ లో ఉంది దీంతో పాటు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయల పెంపు ఇది కూడా తక్షణమే అమలు చేయాలి పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో వారంతా కూడా ఇవాళ ధర్నాకు దిగారు దీంతో మెట్పల్లి వ్యాప్తంగా కూడా పూర్తిగా మొత్తంగా పారిశుద్ధ పనులు అయితే నిలిచిపోయాయి మరి ఉదయం దాదాపు 3:30-4 గంటల నుంచే సిబ్బంది విధులు బహిష్కరించి
మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం జీతానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటి నుంచే వీరంతా కూడా ప్రతిరోజు తమ సమస్యలు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో మరి ఇప్పుడైనా అధికారులు స్పందిస్తారా, లేకుంటే ఆ అధికారులు స్పందించకపోతే మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఇదే రోజు ప్రకటించి తాము మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే తినేందుకు తిండి లేదు, అలాగే కిరాయి ఇచ్చేందుకు కూడా ఎవరన్నా అంటే బకాయిలు షాపులో ఉద్ధరించేందుకు కూడా తమకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులను చిన్న చూపు చూస్తున్నారు. ఎవరు కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదనేటువంటిది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మొత్తానికైతే మరి అధికారులు స్పందిస్తారా, లేకుంటే అధికారులు స్పందించుకుంటే మాత్రము ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో తాము విధులు బహిష్కరిస్తామని అయితే చెప్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెట్రోలియం ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున వెంకట్రావుపేట శివార్లో బోల్తా కొట్టి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ట్యాంకర్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ట్యాంకర్లో 20,000 లీటర్లకు పైగా ఇంధనం ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 4 గంటల పాటు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ప్రైవేట్ వ్యక్తులకు చేరటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో పెట్టి ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద తీసుకువెళ్తుండగా తాడు తెగి రోడ్డున పడ్డాయి. వాటిని చూసిన ప్రజలు కంగుతిన్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్లు నీకెలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ప్రైవేట్ వ్యక్తులకు చేరటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో పెట్టి ఓ వ్యక్తికి ర్యాపిడోలో
వాహనం మీద తీసుకెళ్తుండగా తాడు తెగి రోడ్డున పడ్డాయి. వాటిని చూసిన ప్రజలు కంగుతిన్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్స్ నీ వద్దకెలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. సింధూర, అడ్డగోలు ప్రతిజ్ఞలు కావచ్చు, అలాగే ఏదైతే ఎన్నికల్లో చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. 6 గ్యారంటీలు తోటి మేము 6 గ్యారంటీలను తొందరగానే ఇస్తాము అధికారంలోకి రాగానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజాపాలన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అభయహస్తం దరఖాస్తులను 5 గ్యారంటీలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా ఈ నిన్న 6వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో అంతటా కూడా ఈ అభయహస్తానికి సంబంధించిన ఫామ్లను కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో కూడా లైన్లలో నిలబడి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా వారికి సంబంధించిన వాటిని కూడా అభయహస్తం చొప్పున వారందరినీ కూడా లైన్లో నిలబెట్టడం జరిగింది. ఇదంతటికి కూడా తమకు సంబంధించిన అభయహస్తంలో తమకు గ్యారంటీలు కావచ్చు, తమకు సంబంధించిన స్కీమ్స్ వస్తాయని ఎంతో ఆశతోటి ప్రజలందరూ కూడా అప్లై చేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన సంఘటన బాలానగర్ ఫ్లైఓవర్ సాక్షిగా జరిగిన సంఘటన చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది. అభయహస్తంలో భాగంగా చూసుకున్నట్టయితే ఎంతో మంది నిరాశ్రయులు కావచ్చు, ఇండ్లు లేని వారు కావచ్చు, ఏదైతే పెన్షన్ల కోసం చూస్తున్న వారు, రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు అందరూ కూడా దాదాపుగా 1,25,00,000 మంది కూడా ఈ అభయహస్తంలో వీళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి చూసుకున్నట్టయితే నగరానికి సంబంధించి ఈ అభయహస్తం ఫామ్లను నిన్న మంత్రివర్గంలో కూడా చెప్పడం జరిగింది. 5వ తారీఖు నుంచి కూడా మేము డేటా ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని, 17వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీని కంప్లీట్ చేస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. చెప్పిన 5-6 గంటల్లోనే ఆ ఫామ్లన్నిటి కూడా బాలానగర్ ఫ్లైఓవర్ మీద దర్శనం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది అనేది కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటంటే ఏదైతే సర్కిల్లో కావచ్చు, జోనల్ కార్యాలయంలో సంబంధిత సిబ్బందికి ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉండడం జరిగిందో వారికి సిబ్బందికి శిక్షణ ఇచ్చిన తర్వాతనే అక్కడనే అదే ప్రాంగణంలో కావచ్చు, అక్కడ వారికి డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉండడం జరిగిందో అక్కడనే డేటా ఎంట్రీని చేయాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ సర్కిల్ కి సంబంధించిన డేటా అంతా కూడా వేరే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది కూడా అది చట్టబద్ధంగా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గతంలోనే ఆధార్ కార్డులు కావచ్చు, మిగతా ఏదైతే ప్రజలకు సంబంధించిన ప్రైవేట్ వారికి సంబంధించిన సమాచారం ఇవ్వకూడని విషయాలను కూడా బయటకు రావడం పట్ల కూడా అంతా కూడా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా ఆ ఫామ్ లో ఉన్న నంబర్లకు సంప్రదించినప్పుడు కూడా తాము హైదరాబాద్ సర్కిల్ కి సంబంధించిన వ్యక్తులము ఫామ్స్ అన్ని కూడా బాలానగర్ లో ఏ విధంగా ఉన్నాయని కూడా కొంతమంది చెప్పిన సందర్భం కనబడుతుంది. సో హైదరాబాద్ కి సంబంధించిన వాటిని కూడా హైదరాబాద్ సర్కిల్ లో కావచ్చు, లేదంటే జోనల్ కార్యాలయం ఏదైతే ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అందరూ కూడా అక్కడనే చేయాల్సి ఉంటుంది. కానీ కూకట్పల్లికి రావడం పట్ల కూడా అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది కూడా చట్ట విరుద్ధం అని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. మరి అధికారులు దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడడం జరుగుతుంది. సో ఇంకా ఇది ఒక సంఘటన అనేది ఇప్పుడు బయటపడింది. ఇంకా ఇట్లాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయో, అసలు తమకు అభయహస్తంలో 5 గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్స్ అందుబాటులోకి వస్తాయా లేదని కూడా ప్రజలందరూ కూడా విస్మయం చెందడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.
ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. 6 గ్యారంటీల కోసం ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. అభయాస్తం అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్పై దర్శనమిచ్చాయి. గంటలు లైన్లో నిలబడి సమర్పించిన దరఖాస్తులు రోడ్డు పాలవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం విషయంలో ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆశతో సమర్పించిన అభయహస్తం దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు గాళ్లు ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హైదనగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్పై చిందరవందరగా కనిపించడం చూసి వాహనదారులు అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుని షాక్ అయ్యారు. కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరించేందుకు ఒప్పందం చేసుకున్న అధికారులు కనీస జాగ్రత్తలు పాటించకుండా ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెల్లో అభయహస్తం దరఖాస్తులను తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మార్గ మధ్యలో అట్టపెట్టె తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డుపై పడిపోవటం చూసి ప్రజలు ఆందోళన చెందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పిన అధికారి తీరుపై కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈ నెల 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టింది. దీనికోసం గ్రేటర్ వ్యాప్తంగా 3500 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాలు కంప్యూటరీకరిస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇందులో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్పై ఓ యువకుడు స్కూటీపై అట్టపెట్టెలు, వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో తాడు తెగటంతో అందులోని కాగితాలన్నీ రోడ్డుపై గాలికి కొట్టుకుపోయాయి. అతడి ముందు వెనక ఉన్నవారు ఒక్కసారిగా వాహనాలు ఆపి ఆ యువకుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో ఓ యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ కాగితాలను తెస్తూ వాటిని చూసిన ఆ యూట్యూబర్ అవాక్కయ్యాడు. ప్రజాపాలన కింద నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న అభయహస్తం ఫారాలను గుర్తించి వెంటనే స్కూటీపై ఉన్న యువకుడిని నిలదీశాడు. ఈలోగా ఇతర వాహనదారులు కూడా ఆ చుట్టుపక్కల కొట్టుకుపోయిన కాగితాలను తీసుకొచ్చి వాకబు చేశారు. ఇవన్నీ ప్రజాపాలన దరఖాస్తులని తెలుసుకుని యువకుడిని ప్రశ్నించారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ నిలదీశారు. దీంతో తాను పాండబ్బాలో పనిచేస్తానని సదరు యువకుడు చెప్పాడు. మరి హైతనగర్కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఒకసారి ఈసీఎల్కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లొకేషన్ మ్యాప్ ద్వారా వీటిని తరలిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేశాడు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చిన ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరించాల్సిన ప్రజాపాలన లబ్ధిదారుల వివరాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరిస్తున్నారు. గతంలో కూకట్పల్లి జోనల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన రవీందర్ కుమార్ కొంతకాలం కిందట ఎల్బీనగర్ జోన్ కు బదిలీ అయ్యారు. ఆయన హైతనగర్ సర్కిల్ డీసీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పరిధిలోని దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా తన కార్యాలయంలోనే కంప్యూటరీకరించాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వాటిని పెట్టి చేతులు దులుపుకోవాలని చూశారు. ఇందులో భాగంగా కూకట్పల్లి సంగీత్ నగర్ దగ్గర ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు కనీసం తాను గాని తన సిబ్బందితో గాని ఆ ఫారాలను పంపకుండా ర్యాపిడో బుక్ చేసి మరీ తరలిస్తున్నట్టు తేలింది. కాగా రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చినా
ఇంకా ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో తెలియలేదు. బాలనగర్ ఫ్లైఓవర్ పై గాలికి కొట్టుకుపోయిన దరఖాస్తుల్లోని ఒక ఫారంలోని వివరాలు పరిశీలించి అందులోని లబ్ధిదారుడికి ఫోన్ చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల కోసం ఈ నెల 6న తన తల్లి రావుల సునీత పేరు మీద దరఖాస్తు చేసినట్టు చెప్పారు. హైతనగర్ పరిధిలోని ఖాదీబోర్డు కాలనీలో నివాసముంటున్న తాము హైతనగర్లోని ప్రజాపాలన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తును అధికారులకు అందజేశామని వెల్లడించారు. అక్కడ అధికారులకు స్వయంగా అందజేసిన దరఖాస్తు బాలనగర్లో ఎందుకు రోడ్డు మీద పడిపోతుందని ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి పథకం కింద తన తల్లికి నెలకు 2500 వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. కోటి మంది పేదలు ఎన్నో ఆశలతో అప్లై చేసుకున్న దరఖాస్తులు రోడ్ల పాలవటంపై ప్రజలు మండిపడుతున్నారు. కనీస జాగ్రత్తలు లేకుండా తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, ఇవాళ లోక్సభ నియోజకవర్గం అంటే ఖమ్మంకి సంబంధించి సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధురా, ఇవాళ తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగబోతుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ వేదికగా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మం పార్లమెంట్ కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశాలలో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి పార్టీ అనేటువంటి దానిపైనే ముఖ్యంగా పార్టీ నాయకత్వం ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు చెప్తుంది. అదేవిధంగా కార్యకర్తల నుంచి ఇన్పుట్స్ ని తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పి అర్ధ సత్యాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ మీటింగ్ కి వచ్చినటువంటి నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఏ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని. మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే కొన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరికొన్నింటిని కూడా రద్దు చేయబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే కనుక పార్టీ తరఫున మనం ఏ విధంగా తెలంగాణ ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమావేశాల్లో చెప్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుందో ఆ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతం ఏ విధంగా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ తో ఓడిపోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన పరిశీలన చేస్తున్నారు. ఆ ఫ్యాక్టర్స్ ని సరిదిద్దుకునేటువంటి అవకాశం మనకు ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్ల
గెలిపే లక్ష్యంగా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంది, మనం ఏ విధంగా ఈ ఎన్నికలకు ఉపయోగించుకోవాలి, ఎన్నికలకు ఉపయోగించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రివ్యూతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అనేక అంశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సుదీర్ఘంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ భవన్ లో చర్చిస్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సరిత. ప్రజా సంక్షేమాన్ని సమాధి చేసేలా ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చర్యల వల్ల నష్టపోతున్న దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలుస్తామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు సహా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు కేటీఆర్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అసెంబ్లీ నియోజకవర్గ వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. ఇది బీఆర్ఎస్ కే ప్రయోజనమన్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం బీఆర్ఎస్ దేనని చెప్పారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, బలమైన పార్టీ సైన్యం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వంచే విధానాలతో ప్రజలు పోల్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమన్నారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, ఇందుకోసం ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజామాబాద్ తో పాటు అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. 50 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన వినూత్న కార్యక్రమాలను అమలు చేసే ఆలోచన చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని, సంక్షేమాన్ని సమాధి చేసేలా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేదని, వారి అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దళిత బంధును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ హామీని మర్చిపోయిందని మండిపడ్డారు.
ఇప్పటికీ ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. లబ్ధిదారులు ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తోందని ధ్వజమెత్తారు. గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గానికి 3,000 మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ను అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పేదలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే దురాలోచనతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వాగ్దానాలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకొచ్చాక శ్వేతపత్రాలు, అప్పుల పేరుతో నాటకాలాడుతుందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని వాటి కింద ఇచ్చింది 420 హామీలని కేటీఆర్ స్పష్టం చేశారు. వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏనాడైనా లైన్లో నిల్చున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు లైన్లలో నిల్చోకుండా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్ సర్కార్కే దక్కిందని చెప్పారు. తాము సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముందుకు వెళ్లి అందించామని, అందుకు తమకు గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కేటీఆర్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.